విజయవంతం చేద్దాం రేపటి బంధును. జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. జై బీసీ, జై బీసీ. యావత్ తెలంగాణ వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం ఒక మంచి శుభ పరిణామం. ఈరోజు తెలంగాణలో ఏదైతే దేశంలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఈరోజు దాదాపు ఇక్కడ ఉన్నటువంటి 35 బీసీ సంఘాలన్నీ కూడా ఒక్కతాటికి వచ్చి ఈరోజు బీసీ జేఏసీగా ఏర్పడడం జరిగింది. ఇది మంచి పరిణామం అని చెప్పి అందరం హర్షిస్తూ ఉన్నాం. ఈ యొక్క శుభ పరిణామాన్ని బీసీలందరం కూడా ప్రజల్లోకి తీసుకుపోదాం. మనమందరం కలిసికట్టుగా ఉండి మనకు కావలసినటువంటి హక్కుల కొరకు మనం పోరాటం చేస్తాం. మనము దాదాపు 57% ఉన్నటువంటి బీసీలము ఇలా 42% రిజర్వేషన్ల కొరకు పోరాడుతూ ఉన్నాం. ఇలా మేము ఒకటే చెప్తా ఉన్నాం, చట్టసభలలో 42% రిజర్వేషన్ అమలు కావాలి. అట్లయితే విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాలలో అవకాశాలు వస్తాయి. కాబట్టి తద్వారా బీసీలంతా కూడా ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా ఎదిగి ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా అందరూ సహకరించాలి ఈ 42% రిజర్వేషన్ల కొరకు. అలానే బీసీ జేఏసీ రేపటి రోజున ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చిందో ఆ బంద్ కూడా సంపూర్ణంగా అందరూ కూడా వర్తక వ్యాపార వాణిజ్య వ్యాపారులు అందరూ కూడా సహకరించాలి. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో బీసీ జేఏసీ నాయకులందరూ కూడా సమావేశమై అన్ని షాపులకు కూడా షాపుకు తిరిగి రేపటి బంద్ గురించి చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క శుభ పరిణామాన్ని అన్ని సంఘాలు, అన్ని కులాలు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. తెలంగాణలో దాదాపు 130 బీసీ కులాలు ఉన్నాయి. బీసీ కులాలు కూడా అందరం ఒక్కతాటి మీకు రావాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయాలు పక్కకు పెట్టి, సంఘాలన్నీ పక్కకు పెట్టి బీసీ నినాదంతో మనమంతా పిడికిలు బిగించి మనకు కావలసిన హక్కుల కొరకు మనం పోరాడేటువంటి శుభతరుణం వచ్చింది. ఎందుకంటే ఆనాడు తెలంగాణ ఉద్యమప్పుడు కూడా ఈ రకంగా ఉద్యమం రాలేదు, బీసీలంతా కూడా ఒక్కటి కాలేదు. కానీ ఈనాడు బీసీ సంఘాలన్నీ ఒకటేనే. కాబట్టి ఈ యొక్క శుభ పరిణామాన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. మనకు కావాల్సిన హక్కుల కొరకు పోరాటం చేయడానికి ఇది శుభ పరిణామము. ఈ యొక్క సందర్భంలోనే మనకు కావాల్సినటువంటి రిజర్వేషన్లు మనం సాధించుకోవాలి. లేని తరంలో జీవితంలో ఎప్పుడు కూడా ఈ యొక్క బీసీలము రిజర్వేషన్లు సాధించుకోవడం సాధ్యం కాదు. కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సోదరులందరూ కూడా సహకరించాలి. దీంతోపాటు అగ్రవర్ణాలు ఉన్నటువంటి అందరూ కూడా చేతులు జోడించి కోరుతా ఉన్నాం. మేమెంతో మాకంతే అనే విధంగా చెప్పాలంటే మేము 57% ఉన్నాం, కానీ మేము 42% రిజర్వేషన్ అడుగుతా ఉన్నాం. దయచేసి మీరు కూడా అందరికీ చేతులు జోడించి కోరుతా ఉన్నాం. మా అందరూ కూడా, మా బిడ్డలందరూ కూడా రేపటికి భవితవ్యం ఉండాలంటే, రేపు మాకు కూడా భవిష్యత్తు ఉండాలంటే ఈ యొక్క 42% రిజర్వేషన్ అమలు కావాలి. కాబట్టి మీరందరూ కూడా కలిసి రావాలి. ఇలా అగ్రవర్ణాల వాళ్ళు కూడా చాలా మంది కూడా సహకరిస్తున్నారు. మీ అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సహకరించని వాళ్ళు కూడా వాళ్ళందరికీ మరొకసారి చేతులు జోడించి కోరుతా ఉన్నాం. మీ అందరూ కూడా మాకు మద్దతుగా ఉండాలి. ఎందుకంటే బీసీలంతా కూడా మీ వెంట ఉంటేనే ఇలా మీరు ఉన్నతంగా ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి మీరు కూడా మాకు అవకాశం వచ్చింది. కాబట్టి ఈరోజు అందరూ కూడా సహకరించాలని పేరున అందరికీ కోరుతూ ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి బీసీ సోదరులందరికీ, బీసీ నాయకులకు, వివిధ పార్టీల నాయకులకు, కుల సంఘాల పెద్దలందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. లేక అగ్రవర్ణాలు హైకోర్టులో కేసు వేయడం జరిగింది. కోర్టు స్టే ఇవ్వడం జరిగింది. స్టే నిరసనగా తెలంగాణ బీసీ జేఏసీ తెలంగాణ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్లో అందరూ విజయవంతంగా పాల్గొని స్వచ్ఛందంగా వాణిజ్య, వ్యాపార, వస్త్ర, విద్యా సంస్థలు, పెట్రోల్ బంకులు, మెడికల్లు తప్పించి అన్నీ సంపూర్ణంగా బంద్కు అందరూ స్వచ్ఛంగా సహకరించాలి. ఈ బంద్కు మనమందరం కూడా ముస్తాబాద్ జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ కూడా ముందుండి స్వచ్ఛందంగా బంద్కు మనం అందరం విజయవంతం చేయగలిగి రేపటి బంద్కు కోరుకుంటూ ఈ సమావేశాన్ని చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం.